మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. కమ్మని చిక్కుడుకాయ పచ్చడి చేశాను. ఈ చిక్కుడుకాయ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని తింటే ఆహా, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత కమ్మగా ఉంటుంది. చిక్కుడుకాయ పచ్చడి ఎలా చేశానంటే, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిక్కుడుకాయలు కోసుకొచ్చానండి. అవి కూడా లేత చిక్కుడుకాయలు అయితే పనికిరావు. మంచి ముదురు చిక్కుడుకాయలు, నాటుకాయలు అయితే ఈ పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా ముదిరిన చిక్కుడుకాయలని 2 కేజీలు తీసుకొచ్చానండి. వీటిని ముందు ఈనెలు తీసేసేయాలి. ఈనెలు తీసేసి శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ గాలి కారబెట్టాలి. కడిగిన తర్వాత ఈనెలు తీసాము అనుకోండి, కాయ లోపలికి నీరు అన్నది చేరుకుంటుంది. అలా కాకుండా కాయలు కడిగి తడి ఆరిన తర్వాత ఈనెలు తీసేసి స్టవ్ వెలిగించి ఆయిల్ వేయాలి. ఆయిల్ ఇక్కడ నేను వేరుశెనగ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ 3/4 కేజీ ఆయిల్ వేసాను కళాయిలో. ఆయిల్ వేడెక్కిన తర్వాత కడిగి ఆరబెట్టి ఈనెలు తీసిన ఈ చిక్కుడుకాయలని ఈ వేడెక్కిన ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. చిక్కుడుకాయలు మంచి దోరగా వేగాలి. ఎక్కువ వేగకూడదు, అలానే తక్కువగా వేగకూడదు. తక్కువగా వేగాయి అనుకోండి పచ్చివాసన వస్తాయి. ఎక్కువగా వేగితే గట్టిగా రాళ్ళులాగా ఉంటాయి ఇత్తనాలు తినాలంటే. అట్లా కాకుండా మీడియంలో వేయించాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ చిక్కుడుకాయలన్నీ వేయించాలి. ఇప్పుడు 2 కేజీలు కదా తీసుకుంది, 1 కేజీ సుమారు దాకా ఒక వాయిగా వేయించాను. ఇంకా మిగతావి ఇలా వేయించేస్తున్నానండి. ఈ పచ్చడి నేను మా అమ్మమ్మ చేసినప్పుడు చూసేదాన్ని. తర్వాత అమ్మ కూడా చేస్తుంది. అమ్మమ్మ చేసినప్పుడేమో చూసుకుంటున్నా, అమ్మ చేసినప్పుడు నేర్చుకున్నా అనమాట. ఈ 2 కేజీల చిక్కుడుకాయలకి నేను 150 గ్రాముల చింతపండు అయితే నానబెట్టానండి. మీకు చూడటానికి తక్కువగా అనిపిస్తుంది, ఫ్రిడ్జ్లో పెట్టింది కాబట్టి గట్టిగా ఉంది. అది చింతపండు పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి 150 గ్రాములు వేసాను. మీకు పులుపు తక్కువ ఉన్నదైతే ఇంకొద్దిగా వేసుకోండి. ఇక ఇలా నానబెట్టిన చింతపండుని మిక్సీలో వేసి ఇలా పేస్ట్ లాగా పట్టేశాను. ఇలా పేస్ట్ లాగా పట్టిన చింతపండుని ఉడకబెడుతున్నానండి. చింతపండు గట్టిగా అయ్యే వరకు ఉడకబెట్టామనుకోండి, మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదే ఉడకబెట్టుకోకుండా ఓన్లీ మిక్సీ బట్టి ఆ పేస్ట్ వేసామనుకోండి, పచ్చడి పాడైపోతుంది. కాబట్టి ఈ చింతపండు గుజ్జుని ఇలా గట్టిపడే వరకు ఉడకనివ్వాలంటే కొంచెం పేస్ట్ చిక్కగా అయ్యే వరకు కూడా ఉడకబెట్టాలి. వెల్లుల్లిపాయలు 150 గ్రాములు ఇలా తీసుకున్నానండి. వీటిని కచ్చా పచ్చాగా రోట్లో వేసి దంచుకోవాలి. ఇక వెల్లుల్లిపాయలు దంచి పక్కన పెట్టేశాను. చిక్కుడుకాయలు వేయించిన నూనెలోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టేశాను. కొద్దిగా ఇంగువ కూడా వేసాను. ఇంగువ పచ్చళ్ళ తాలింపుకి టేస్ట్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే అటు ఇటుగా 2 కేజీల చిక్కుడుకాయలకి నాకు 3/4 కేజీ ఆయిల్ దాకా పట్టిందండి. కచ్చా పచ్చ దంచిపెట్టిన వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇక ఉడకబెట్టిన చింతపండు ఉంది కదా, వెల్లుల్లి పేస్ట్ వేసిన ఎమ్మటనే కాకుండా వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఈ చింతపండు పేస్ట్ను కూడా వేస్తున్నానండి. ఈ తాలింపు అంతా వేగేటప్పుడు భలే మంచి వాసన వస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా ఈ చిక్కుడుకాయ పచ్చడి కలిపేసుకొని, ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అన్నంత కమ్మగా ఈ తాలింపు వాసన వస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఈ చింతపండు గుజ్జుని వేగనివ్వాలి. చింతపండు గుజ్జు ఎంత బాగా వేగితే మనకి చిక్కుడుకాయ పచ్చడి అంత బాగా ఉంటుంది. రుచికి రుచి బాగుంటుంది, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అటు ఇటుగా ఒక 15 నిమిషాల పాటు మంటని సిమ్లో ఉంచేసి వేయించాలి. చూసారుగా కలర్ కొంచెం తేడా వస్తుంది కదా, ఇలా కొంచెం రంగు మార్పు వచ్చే వరకు. అలాగే వెల్లుల్లి పేస్ట్లోంచి నూనె పైకి చక్కగా బుడగలుగా పొంగే వరకు కూడా ఈ పేస్ట్ని వేయించుకుంటే మనకి రుచి అన్నది చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పే విధంగా మీరు చేసుకొని చూడండి. ఎక్కువగా చిక్కుడుకాయలు దొరకకపోయినా కొద్దిగా దొరికినా కానీ ఈ పచ్చడిని ఒకసారి కలుపుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇక అన్ని మసాలాలు దగ్గర పెట్టేసుకున్నానండి. ఇక ఈ ఇందుట్లోకి నేను మీకు వేయించి చూంచలేదు. ఆవాలు ఒక 2 స్పూన్లు వేయించి రోట్లో నూరి పక్కన పెట్టుకున్నాను. అలాగే మెంతి పొడి కూడా ఎప్పటికప్పుడు పచ్చళ్ళలో బాగుంటుంది వేసుకోవటానికి, కానీ మరింత ఎక్కువగా నూరి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కాబట్టి మెంతి పొడి అయితే ఇప్పుడు ప్రత్యేకంగా అది వేయాల. కాకపోతే ఆవు పిండి మాత్రం ఇప్పుడే రెడీ చేశాను.
ఇక మెంతి పొడేమో 1 స్పూన్ వేసాను. ఆవపిండి స్పూనున్నర దాకా ఉంటుంది. ఇందులోకి కారం అండి. చిక్కుడుకాయలు 2 కేజీలు తీసుకున్నాను కదా, 400 గ్రాముల వరకు కారం తీసుకున్నాను. కారం నేను ఇప్పుడు వేసిన కారం కొంచెం ఘాటు తక్కువ ఉంది. మీరు ఘాటు చూసుకొని వేసుకోండి. ఏ పచ్చళ్ళకైనా ఉప్పు వేయాలంటే కారం మనం ఎంత వేస్తామో అంతలో సగం మాత్రమే ఉప్పు వేయాలి. ఉప్పు అంటే తగ్గించి వేయాలి. కానీ ఉప్పు తక్కువ అనిపించింది అనుకోండి, మళ్ళీ వేసి కలుపుకోవచ్చు. అదే ఎక్కువ అయితే ఏం చేయలేం, పచ్చడి వేస్ట్గా పోద్ది. కాబట్టి కారంలో సగం వంతుగా ఉప్పు వేయకుండా కొంచెం తగ్గించి వేసాను. మళ్ళీ తగ్గింది అనుకుంటే మరోసారి వేస్తాను. ఇక ఈ కారం, ఉప్పు, అలాగే పసుపు, ఆవపిండి, మెంతిపిండి అన్నీ వేసాను కదా, ఇవన్నీ కూడా కలిపేస్తున్నాను. ఇట్లా చక్కగా ముక్కలకి పట్టే విధంగా వేస్తున్నాను. ఇక్కడ మీకు పసుపు వేయటం చూపించలేదనుకుంటా, పసుపు వేసానండి. 1 స్పూన్ పసుపు వేసాను. ఇక మంచిగా స్మెల్ వస్తుందండి. నోట్లో అయితే నీళ్ళు ఊరుతుంది. మీకు కూడా నోరు ఊరుతుంది కదా. ఇక ఈ కారం అంతా ముక్కలకి పట్టించిన తర్వాత తాలింపు కూడా వేసేస్తున్నాను. అయితే మనకి చిక్కుడుకాయ పచ్చళ్ళలోకి నూనె ఎక్కువగా కనపడదండి. మనం ఎంత వేసినా కానీ నూనె ఎక్కువగా కనపడదు. అయితే మనకి ఎక్కువగా అవసరం లేదు. ఒక చిక్కుడుకాయ అలాగే కొద్దిగా పచ్చడి వేసుకుంటే అన్నం మొత్తానికి సరిపోతుంది. అట్లుంటుంది ఈ చిక్కుడుకాయ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నానని కాదు, ఆ టేస్ట్ ఏందో నాకు తెలుస్తుంది కాబట్టి మీకు కూడా తెలియాలని చెప్తున్నాను. ఇందాక తాలింపు చేసేటప్పుడు ఆయిల్ కొద్దిగా తీసానండి, వేడైన ఆయిల్. ఆ ఆయిల్ కూడా పోస్తున్నాను. మీకు అక్కడ చెప్పడం మర్చిపోయాను. చిక్కుడుకాయలు వేయించిన నూనె ఉంది కదా, ఆ నూనె కొద్దిగా వేరే గిన్నెలోకి తీసాను. ఇప్పుడు ఆ నూనెని ఇలా ఈ పచ్చడిలో వేసేస్తున్నాను. ఈ పచ్చడి మొత్తానికి మళ్ళీ చెప్తున్నాను, 2 కేజీల చిక్కుడుకాయలకి 3/4 కేజీ వేరుశనగ నూనె వేశాను. ఇక పచ్చడి చేయటం అయితే అయిపోయిందండి. మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యేటట్లుగానే చెప్పాను. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ చిక్కుడుకాయ పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక పచ్చడి చేయటం అయిపోయింది కదా, దీన్ని బాక్సుల్లో పెట్టేస్తున్నాను. ఒక బాక్స్ ఏమో పండోడికి పెడుతున్నాను, ఒక బాక్స్ ఏమో మాకు ఇంట్లోకి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో చిక్కుడుకాయ పచ్చడి వేసుకొని ఒకసారి తిని చూడండి, ఎట్లుంటుందో మీకే అర్థమవుతుంది. మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను కదా. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు చూసి అలా వెళ్ళిపోకుండా చూసిన వాళ్ళందరూ కూడా లైకులు కొట్టండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. షేర్ చేసి అలానే ఊకోకుండా అండోయ్, చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళైతే, అంతకుముందు చూసిన వాళ్ళైతే లైక్ కొట్టి ఎలా ఉంది అని కామెంట్ పెట్టండి. బాగుంటే బాగుందనే కామెంట్ పెట్టండి, బాగలేకపోతే బాగలేదనే కామెంట్ పెట్టండి. ఏదైనా తీసుకుంటాను.